ఆవకాయ పచ్చడేసి అన్నం ముద్దలు పెడతాను. మీ అంటే వాళ్ళు ఒక విధంగా నా వీక్నెస్ కూడా వాళ్ళకి తెలుసు. తెలుసు వాళ్ళకి తెలియకుండా ఒక మనిషి మీద ఇష్టం లేకుండా స్టాఫ్ ఎన్ని రోజులు ఉండరు. దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మీ. నా కోపం తెలుసు, నా ప్రేమ తెలుసు, నా బాధ్యత తెలుసు వాళ్ళ పట్ల. ఎవ్రీథింగ్ దే నో. దే ఆర్ ద బెస్ట్. నేను చెప్తున్నాను కదా, నన్నే నమ్ముకొని ఎన్ని రోజుల నుంచి నాతో ఉన్న ప్రతి ఒక్కరికి నేను డెఫినెట్గా అవకాశం వస్తే మాత్రము ఏదో చేయాలనే తపనలోనే ఉన్నాను. ఐ విల్ డూ ఇట్. ఏదో ఏంది అనేది చెప్పను కానీ బట్ ఏదో ఒకటి చేస్తాను. మీరు మనసులో తలుచుకుంటే సాధించింది ఏదీ లేదు. ఏదో ఒకటి తప్పకుండా చేస్తాను. ట్రూ, అన్డౌటెడ్లీ. కానీ మీకు బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం. అలానే మీరు మళ్ళీ రాజకీయాల్లోకి రాలేదు. అసలు లాస్ట్ ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్స్కి మీరు ఎంత తాపత్రయపడ్డారో, బాబు గారు రావాలి, మళ్ళీ గొప్ప మార్పు రావాలి అంజలి అని చెప్పని మీరు చాలాసార్లు మీ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. బాబు గారు ఎందుకు మీరు ఆయన అంటే అంత ఇష్టం చెప్పండి నాకు ఒకసారి. ఎందుకు ఇష్టం ఉండదండి ఆయన అంటే? చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు ఇష్టం ఉండదో చెప్పండి. మీకు ఇష్టం లేదా? అయ్యో, మీరు పార్టీ మారిస్తే ఒప్పుకొని మనందరికీ ఇష్టం. వి ఆల్ ట్రైడ్. మనం ఎంతో బాధపడ్డాము. తనకి అంత అన్యాయం జరిగినప్పుడు మన అందరం కూడా పోరాడాము. ఇన్ఫ్యాక్ట్ మన పరిధిలో మనం పోరాడాము ఆయన తన న్యాయం కోసం. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆయన డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, చాలా ఒక విజనరీ. ఇది అందరికీ తెలిసిన మాటే. ఓకే, ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉండే ఎవరైనా ఎవరికి నచ్చరు. అంటే దోచుకున్నంత అంటే బాగా నచ్చుతారు. కాదు అది తప్పు అని చెప్పి కష్టపడితేనే మనము ఏదైనా సాధించగలము అనే నమ్మే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో మీరు ఇలా అడిగారు కాబట్టి నేను ఒక 10 years బ్యాక్, ఐ థింక్ నాట్ 10 years, 8-9 years బ్యాక్ చిన్న వర్డింగ్ నేను ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చెప్పండి మాకోసం. నేను అది ఎన్నోసార్లు నేను బాబు గారికి రాద్దాం అనుకున్నాను, ఓకే, లేదా నేను వెళ్ళినప్పుడు కన్వే చేద్దాం అనుకున్నాను, లేదా ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే చెప్దాం అనుకున్నాను. అడిగారు కానీ ఆ టైంలో అది నా మైండ్కి రాలేదు. రైట్. బట్ ఐ రియలీ వాంట్ టు టెల్ యూ దిస్. ప్లీజ్. అంటే ఒక చిన్న పోయిటరీ లాగా ఉంటుంది, బట్ ఎవ్రీ వర్డ్ ఇన్ దాట్ ఈస్ వెరీ ట్రూ. ఓకే, మనము పూర్వకాలంలో ఎత్తుకుంటే ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడు, ఒక చాణక్యుడు, చంద్రగుప్తుడు, తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయలు. వీళ్ళల్లో ఒకళ్ళ ఆలోచనకి ఇంకొకళ్ళు ఆచరణకి ప్రతీకలు. రైట్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరంగంలో ఆలోచన ఈయనే, ఆచరణ ఈయనే. రణము, రాజకీయము, సమరము, సంయమనముల సమగ్ర సంయుక్త రూపంగా ఎదిగి అశేష జన హృదయాల్లో ఒదిగిన శిఖరాగ్రస్థాయి నాయకులు, అవిశ్రాంత రాజకీయ శ్రామికుడు, నా అభిమాన పొలిటికల్ సూపర్ స్టార్, నన్ అదర్ దాన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ చిన్న రిథమిక్ వర్డ్ అంటే దీనిలో మీకు ఏం చెప్పానంటే, అవిశ్రాంత రాజకీయ శ్రామికుడు అంటే విశ్రాంతి ఎరుగని ఒక శ్రామికుడు. శ్రామికుడు ఎంత పెద్ద పదం అండి. ఎగ్జాక్ట్లీ నేను ఏం చెప్పాను అనేది, నేను పోయిటరీ తెలిసిన ఆమెను కాదు, ఆయన మీద అభిమానం. నేను ఒకరోజు నా ఫ్రెండ్ని నేను చాలా డిఫరెంట్గా డిఫైన్ చేయాలి బాబు గారిని, ఒక డిఫరెంట్ వేలో నేను ఆయనకి ఒక చిన్న డెఫినేషన్ రాసుకోవాలి అన్నప్పుడు తను కూడా 1-2 పదాలు దీనిలో చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ వెన్ ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ రైటప్ అబౌట్ హిమ్. ఐ డోంట్ నో, ప్రాస అద్భుతంగా రాశారు, చాలా బాగా చెప్పారు. అసలు అందులో ఒక ఆవేశం ఉంది, ఒక ఇష్టం ఉంది, అభిమానం ఉంది, ఒక కష్టం ఉంది. అంటే ఇప్పుడు ఒక్క మాట చెప్తాను. మొన్న ఎలక్షన్ జరిగింది, రణము రాజకీయం అని ఎందుకు అడిగాను? ఫైటర్ అంటే ఆ ఏజ్లో 50 degrees ఎండలో, 50-53 degrees ఎండలో ఆయన పోరాడిన విధానము, ఆయన ఫైట్ చేసిన విధానము, రణము
రాజకీయము. రణము అంటే ఫైట్ చేశాడు, కానీ రాజకీయం చేయకపోతే రాజకీయవేత్త ఎలా అవుతాడు? ఆల్ దీస్ థింగ్స్, ప్రతి వర్డ్ సమరము, సంయమనము. అంటే సంయమనం పాటిస్తాడు. అందరిలాగా గెలవంగానే అది పగలగొడదాం ఇది పగలగొడదాం అనే కాదు, డెఫినెట్గా. కానీ నేను బాబు గారికి ఒకటే చెప్తున్నాను, సార్ ఎవరిని వదలద్దు, అది మాత్రం. ఎందుకంటే అంత పెద్ద రాజకీయ చరిత్ర ఉన్న ఒక వ్యక్తిని కనీసం వయసు కూడా చూడకుండా అలా చేశారు అని అంటే దట్స్ నాట్ కరెక్ట్. అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? బికాజ్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్ విత్ ద ఫ్యామిలీ. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్. అండ్ నాకు ఎవరితో కూడా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఆయన తెలుసు అన్న ఒక ఫీలింగే ఇట్ ఈస్ మోర్ దెన్ $1 million టు మీ. ట్రూ. $1 billion టు మీ, దట్స్ మోర్ దెన్ ఇనఫ్. సార్ ఎక్కడైనా కనపడినప్పుడు విజయలక్ష్మి అని గుర్తిస్తారు చూడండి, అది చాలు. నేను ఇదే రాజకీయం అంటే నా పర్సనల్ లైఫ్ని తీసుకుపోయి నేను బయట పెడదామని అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. ఇవాళ రేపు ఎవరికి ఉంది? ఉన్న కొద్దిమంది కూడా వాళ్ళు ఎవరు వాళ్ళే వెళ్ళి వాళ్ళు స్క్రీన్ మీద పెట్టుకొని వాళ్ళ ప్రతి లైఫ్ని అందరికీ తెలిసేలా చేసుకుంటున్నారు. నా లైఫ్ నేను బతుకుతానండి మహారాణిలాగా. నన్ను ఎవడు ఎందుకు క్వశ్చన్ చేసేది? అండ్ పొలిటికల్లో వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యం నిన్ను ఎన్నుకుంటుంది అండ్ నువ్వు ప్రజల మనిషివి. అలాంటప్పుడు నువ్వు చాలా బాధ్యతగా పనిచేయాలి. అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు ఉన్న రాజకీయాల్లో అన్ని పర్సనల్ లైఫ్ని బయటికి లాగడము, లేకపోతే ఇది మిక్సప్ చేయడము అన్నీ ఎక్కువైపోయాయి. నాకున్న ఈ చిన్న లైఫ్లో నా ఫ్యామిలీ, నేను, నా వ్యాపారము, నా స్టాఫ్, మేమందరం సంతోషంగా, మేమందరం హ్యాపీగా ఉండగలిగితే నాకు మోర్ దెన్ ఇనఫ్. మీరు ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు, ఆ ప్రపంచం హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటారు. నా ప్రపంచంలో నేనే మహారాణి. సో నాకు ఇంకా వేరే ఎందుకు చెప్పండి. అవును అవును. ఐ డోంట్ నీడ్ ఇట్. అండ్ ఎస్, ఎప్పుడు బాబు గారు గుండెల్లో ఉంటారు. హీఈస్ అ ఫైటర్, హీఈస్ అ లీడర్. సో నేను చాలా వీరాభిమానిని బాబు గారికి. నేను కలిసినప్పుడు ఆయన అన్నాను ఏంటంటే, సార్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుందా, మళ్ళీ మీరు రెవెంజ్ తీర్చుకుంటారా అని అడిగితే, టైం లేదు అంజలి, దానికి టైం లేదు. ఎందుకంటే అంత నష్టాల్లో ఉంది, ఖజానా ఖాళీ ఉంది, ఎన్నో పనులు చేయాల్సినవి ఉన్నాయి. అందుకే కదా మేము చెప్తున్నాం సార్ ఎవరిని వదలద్దు అని. ఆయన చేయరండి. ఆయనకి ఎంతసేపటికి పువర్ని అంటే అందరికీ హెల్ప్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మనం అప్పుడు 2020 అన్నప్పుడు ఏమన్నారు అందరూ, అబ్బో ఈయన 20 ఏళ్ళ ముందే రాశారు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. సరే, నవ్విన నాప్చేనే పండుతుంది. ఇంకా మనం దాన్ని ఒకటే డెవలప్మెంట్కే టైం సరిపోదమ్మా, సరిపోదు. ఇంకా ఎక్కడ టైం ఉంది అనేసారు. ఎవ్రీబడి నోస్ దట్ ఆంధ్ర ఈజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. అండ్ బాబు గారు లాంటి ఒక మంచి లీడరు అవసరము. ఆయన నీడ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. ఎస్పెషల్లీ 2024లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నిలబడిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వెల్ ఎడ్యుకేటెడ్, అంటే అదర్ పార్టీస్ లాగా బూతులు తిట్టి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టేలా కాకుండా చాలా ఎలిగెంట్గా, చాలా పద్ధతిగా, వాళ్ళు తిట్టాలన్నా మా బాబు గారు తిట్టినారు. ఉన్న క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు మ్యామ్. ఆయన తిట్టినా మా బాబు గారు తిట్టినారు. సో బేసిక్గా అదే చెప్తున్నాను. ఇప్పుడు లేదు మీరు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు వాళ్ళలాగా మనం లేదు. ఆయన బ్రాటప్ వేరు, ఆయన డిసిప్లిన్ వేరు, ఆయన విజన్ వేరు, ఆయన అప్రోచ్ టువర్డ్స్ పాలిటిక్స్ వేరు. సో ఇన్ని ఉన్నప్పుడు వేరే వాడిని ఎందుకు ఫాలో అవుతాడు? అన్నిటికీ పవర్ కావాలి కాబట్టి పవర్ కోసం ఫైట్ చేశాడు. ఈజ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయన్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఆయన బ్రతుకున్నన్ని రోజులు ఈజ్ అ గ్రేట్ లీడర్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఎవరు ఏం చేయలేరు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అది మెన్ అయినా విమెన్ అయినా, ఇంత గుర్తింపు వచ్చి ఇంత సంపాదించిన తర్వాత, జనాల్లో ఇంత ఆదరాభిమానాలు పొందిన తర్వాత రాజకీయాలే నెక్స్ట్ స్టెప్లా చేసుకుంటారు. మీరు అటువైపు ఎందుకు వెళ్ళలేదు అసలు? లైక్ అన్ని ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఐ మీన్ బాబు గారు కూడా ఒక రోజు ఇలాంటి వాళ్ళు రావాలమ్మా పాలిటిక్స్లోకి అన్నారు. ఒక January 1st ఐ స్టిల్ డూ రిమెంబర్. నో, నా పర్సనల్ లైఫ్, నా ఫ్యామిలీ అగైన్ ప్రయారిటైజ్ చేస్తే నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. నాకు పవర్ ఎందుకు? నాకు ఎందుకు పవరు? నేను ఆల్రెడీ ఐఎమ్ సర్వింగ్ పువర్.
పేదవాళ్ళకి నేను ఆల్రెడీ నాకున్న మీరు దాంట్లో చేయగలిగేంత మీరు నాకు ఉన్న దానిలో నేను 10 రూపాయలు నేను నా పేదవాళ్ళకి ఇస్తున్నాను, పేదవాళ్ళని చూసుకుంటున్నాను, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాను, వాళ్ళకి భోజనం పెడుతున్నాను, I know. బట్టలు కావాలంటే ఇస్తున్నాను, ఎవ్రీథింగ్ వాళ్ళ నీడ్స్ అన్ని చాలా మందిని ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఇంక దేనికి పాలిటిక్స్, దేనికి 10 మంది సెల్యూట్ కొట్టడానికా? ఆల్రెడీ మీరు కొడుతున్నారు కదా. నాకు ఆల్రెడీ కొడతారు కదా ఎక్కడ పోయినా. అందరూ అమ్మ అమ్మ అని చూస్తారు, అమ్మ పిలుస్తారు, విజయమా విజయమా అని పిలుస్తారు. సో జయలలిత అమ్మకి ఎంత రెస్పెక్ట్ చేస్తారో నాకైతే సగం రెస్పెక్ట్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఎస్ ఎస్, అన్డౌటెడ్లీ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్.